1946 జూలై 4 ఒక యువ రైతు మరణం తెలంగాణలో వేలాది మందిని తిరుగుబాటు బాట పట్టించింది. ప్రజా పోరాటాల చరిత్రను మలుపు తిప్పిన ఆ ఉద్యమమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఇంతకీ ఆ పోరాటానికి నాంది ఎలా పడిందో తెలుసుకుందాం. 1940వ దశకంలో తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ, వెట్టి చాకిరీ, జాగీర్దారులు, దేశ్ముఖ్ల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. అన్యాయాలను ఎదుర్కోవడానికే ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో గ్రామాల్లో రైతు కూలి సంఘాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా నాటి నల్గొండ జిల్లా జనగామ తాలూకా విసునూరు దేశ్ముఖ్, రాపాక రామచంద్రారెడ్డి, అతని తల్లి దొరసాని జానకమ్మ ఆగడాలకు వ్యతిరేకంగా 1946 జూలై 4న కడవెండి అనే గ్రామంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీలో విష్ణూర్ దేశ్ముఖ్కు చెందినటువంటి సాయుధ గూండాలు రైతులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడు. దొడ్డి కొమరయ్య మరణం 1946 నుండి 1951 వరకు సాగినటువంటి తెలంగాణ రైతాంగ పోరాటానికి చారిత్రాత్మక మలుపుగా నిలిచింది. అందుకే దొడ్డి కొమరయ్యను తెలంగాణ రైతాంగ పోరాటంలో తొలి అమరుడిగా చరిత్ర గుర్తించింది. జూలై 4 దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా దుర్వా విత్ యు ఛానల్ ఆయనకు ఘన నివాళి అర్పిస్తుంది.